అవసరం క్రియేటర్ ప్రేక్షకులందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు మనం కార్తీక పురాణంలో 12వ అధ్యాయము ద్వాదశి ప్రశంస గురించి తెలుసుకుంటాం. ఓ మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి శాలగ్రామపు మహిమలను గురించి వివరించదను విను అని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేస్తున్నారు. కార్తీక సోమవారము నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్లి స్నానం చేసి ఆచమనం చేయవలెను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలం శివాలయానికి గాని విష్ణాలయానికి గాని వెళ్లి దేవులను పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని అటు పిమ్మట భుజించవలెను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయేగాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసములో శనిత్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించినచో 100 రెట్లు ఫలితము కలుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణముగా ఉపవాసముండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడల 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగుతుంది. ఈ విధంగా చేసిన వాళ్లకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజనదానం చేసిన ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే అధికముగా పుణ్యము కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచుట గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతమునకు విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖములను అనుభవిస్తారు. కార్తీక మాసములో వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని శాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసిన ఎంత ఫలము కలుగుతుందో అంతటి ఫలము కలుగుతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది, శ్రద్ధగా ఆలకించు. శాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక పేదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచూ ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యం ఎటుల అపహరింతునా అను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలం గడుపుచుండెను. అతడొకనాడు తన గ్రామమునకు సమీపమున ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకియ్యవలసిన ధనము 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను. మీ రుణము ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమునైనా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టైనా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీల్లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల నీ కంఠము నరికివేయుదును అని ఆవేశం కొద్దీ వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసివేసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి అక్కడే ఉన్న రాజభటులు వచ్చి పట్టుకొంతులని జడిసి తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపం ఆవహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుని పోయి రౌరవాది నరక కూపములను పడద్రోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు గలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగినట్టుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు ఆచరిస్తూ ఉండేవాడు. నీడ కొరకై చెట్లు నాటించెను. నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను. ఇటులు ఉండగా కొంతకాలానికి త్రిలోక సంచారియగు నారదుడు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు చేసి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్య పాద్యాది విధులను చేసి సత్కరించి చేతులు జోడించి, మహానుభావ,
నా పుణ్యం కొద్దీ నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలది నే చేయు సత్కారాలను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరించండి అని సవినయంగా వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీరా, నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చి తిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు చేసి ఎంత చేసినను అత్యంత ఫలం కలుగును. 4 జాతుల్లో ఏ జాతి వారైనను, స్త్రీ అయినా పురుషుడైనా, చోరుడైనా జారుడైనా, పతివ్రతి అయినా, వ్యభిచారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవిస్తున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకో అని చెప్పెను. అంతట ధర్మవీరుడు నారదమునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలుగనప్పుడు ఈ సాలగ్రామం అనే దానం చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరించబడును అని సంశయం కలుగుతోంది. దీనివల్ల ఆకలి కొన్నవాని ఆకలి తీరునా, దాహం కొన్నవారికి దాహం తీరునా కాక ఎందులకి దానం చేయవలెను? నేను ఈ సాలగ్రామ దానాన్ని మాత్రం చేయజాలను అని నిష్కర్షగా పలికెను. ధర్మవీరుని అవివేకానికి విచారించి, వైశ్యుడా, సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచిస్తువి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కన్నా సాలగ్రామ దానం చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుంచి విముక్తిని గావించ చేసి తిని. ఈ దానము తప్పక మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను. ధర్మవీరుడు ధనబలము కలవాడై ఉండియు, దాన సామర్థ్యం కలిగి ఉండియు కూడా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతడు చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధను పెడిచెవిని పెట్టి మరణానంతరం 7 జన్మలయందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి అలా ఉండేవాడు. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని స్త్రీగా పుట్టి, ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికిచ్చి పెళ్లి చేసెను. పెళ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయెను. చిన్నతనమంది ఆమె కష్టములు అనుభవించినందులకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువల్ల కలిగిందా అని దివిదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బాల వైధవ్యమును కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారవోయించెను. ఆ రోజు కార్తీక సోమవారమగుట వల్ల ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలమున సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమును స్వర్గమునకు ఎగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంటి కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేయుచు ముక్తి నొందెను. కావున ఓ జనక మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన ఎడల దాన ఫలము అంతా ఇంతా కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవు కూడా ఆ సాలగ్రామ దానమును చేయుము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 12వ అధ్యాయము 12వ రోజు పారాయణము